తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయము వాక్య ధ్యానముగా మనకు ఏర్పాటు చేసిన వాక్యము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. ఈ వాక్యము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తున్నాడు. ఏమనంటే, తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ మొదటి వచనం నుండి ఏమని వ్రాయబడి ఉందంటే, ఇజ్రాయేలీల గురించి వ్రాయబడి ఉంది. ఇజ్రాయేలీలు చేసిన తప్పులు అవన్నీ ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. ఇజ్రాయేలీలు 6వ వచనంలో చెడ్డవాటిని ఆశించుకున్నట్లు ఈ సంగతులు మనకి దృష్టాంతములుగా ఉన్నవి. ఏం చేశారంటే, వీళ్ళు విగ్రహారాధన చేశారు. విగ్రహారాధన అంటే మోషే కొండ మీద ఉండినప్పుడు వీరు దూడను చేయించుకుని విగ్రహారాధన చేసి అక్కడ ఏమని రాయబడి ఉందంటే, వారు తినుటకును త్రాగుటకును ఆడుటకును లేచిరి అని వ్రాయబడి. విగ్రహారాధన వీరు చేసి దేవునికి బహుగా కోపం పుట్టించారు. అలా చేయడం వలన దేవుడు వారిని బహుగా శిక్షించినట్లుగా మనం వాక్య గ్రంథంలో చూస్తున్నాం. తర్వాత అది నిర్గమాకాండము 32వ అధ్యాయంలో విగ్రహారాధన చేయటం వలన వారు ఎంత శపించబడ్డారో మనం చూస్తున్నాం. రెండో తప్పు ఏం చేశారంటే, వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినమనే 23,000 మంది కూలిరి. వీరేం చేశారంటే, ఈ వాక్యం ఎక్కడుందంటే సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో వ్రాయబడింది. ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారంటే, మార్గ మధ్యంలో మోయాబు స్త్రీలకు వ్యభిచారం చేశారు. అంత మాత్రమే కాదు, వారు పెట్టుకున్న దేవతల యొక్క పూజలు చేసి వారి ఆహారం తిన్నారు. అందుకే వారికి ఈ శాపాన్ని వచ్చింది. దేవుడు ఎంతో కోపగించుకున్నాడు, చాలా కోపగించుకున్నాడు. ఆ మోయాబు స్త్రీలతో ఆ విధముగా చేయడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. వారికి విగ్రహాలుగా పెట్టిన ఆహారం తినడం దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ విధముగా పాపం చేయటం వలన అక్కడ 24,000 మంది చనిపోయినట్లు సంఖ్యాకాండంలో వ్రాయబడింది. ఇక్కడ 23,000 మంది చనిపోయినట్లు ఇక్కడ వ్రాయబడింది. వారు విగ్రహారాధన చేయకూడదని దేవుడు ఖండితంగా చెబుతున్నట్లుగా ఈ వాక్యం ద్వారా మనము జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత రెండోది ఏంటంటే, వ్యభిచారం చేయడం వలన వారు శాపానికి గురైనట్లుగా మనము చూస్తున్నాము. మూడోది ఏంటంటే, ప్రభువుని శోధించారు వాళ్ళు. ఈ వాక్యము సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. ప్రభువుని శోధించారు. ప్రభువుని శోధించి వారు సణిగారనమాట. ఏం శోధించారంటే, మేము ఇక్కడ ఈ ఆహార పానీయాలు తినాలా, ఇదే తినాలా, అది తినాలా అని ప్రభువును శోధించారు. అక్కడ కూడా వాళ్ళు శాపానికి గురి అయ్యారు. నాలుగోది ఏంటంటే, వాళ్ళు సణుగుకున్నారు. ఎందుకు సణుగుకున్నారంటే, ప్రభువుని ఎక్కడ శోధించారంటే, మోషే అయినా ప్రవక్త మేము పనికిరామా, మోషేతోనైనా దేవుడు మాట్లాడేది మేము పనికిరామా అని మోషే మీద తిరుగుబడినప్పుడు అది దేవునికి కోపం వచ్చింది. కోపం వచ్చి అక్కడ కొన్ని కుటుంబాలను నాశనం చేసినప్పుడు ఆ విధంగా నాశనం చేయించాడు మోషే అనేసి ఇజ్రాయేలీలు కోపం వచ్చి అక్కడ సణిగారు. వాళ్ళు సణగడం వలన సర్పము కాటు పాలయ్యి వేలాది మంది అక్కడ చనిపోయినట్లుగా మనము చూస్తున్నాం. అలాగే ఇక్కడ ఇంకేం చేశారంటే, శోధించారు, సణిగారు. ఈ విధమైన వారిని దేవుడు శిక్షించడానికి కారణమయ్యారు. కాబట్టి ఇవి మన దృష్టాంతముగా ఆ దినాల్లో జరిగిన ఈ విషయాలు మనకి సూచనగా చూపిస్తున్న అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశం ఏంటంటే, నిలుచుచున్నానని తలంచు ప్రతి వాడును తాను పడిపోకుండా జాగ్రత్త చూసుకోవాలి. వీళ్ళు ఈ ఇజ్రాయేలీలు ఆ సముద్రంలోను మేఘం క్రిందను బాప్తిస్మం పొందిరి అంటున్నాడు. ఇక్కడ వాళ్ళు బాప్తిస్మం పొందారు, భక్తిగా జీవించారు, చాలా దేవునికి ఇష్టలుగా ఉన్నారు, దేవుని సంతానంగా ఉన్నారు. కానీ వారు ఈ పాపములు చేసి వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు, శోధించారు, సణిగారు. ఇవి చేసి వారు సంహారకుని చేత సంహరింపబడ్డారు. అలాంటి వాటిని మనం చేయకూడదు అంటున్నాడు. ఈ సణుగుడు అనేది, శోధించడం అనేది విశ్వాసుల్లో కూడా బలంగా ఉంటుంది. విశ్వాసులు కూడా పైకి అనలేరు కానీ, ఎందుకంటే వాళ్ళ విశ్వాస జీవితం మచ్చబడుతుందని పైకి అనలేరు కానీ సణుగుతూ ఉంటారు, గొణుగుతూ ఉంటారు, శోధిస్తూ ఉంటారు. అది మనం గమనించుకోవాలి. విశ్వాసులమని పిలువబడే ప్రజలు, రక్షణ పొందామని పిలువబడే ప్రజలు, బాప్తిస్మానుభవంలో ఉన్నామని తలంచుకునే ప్రజలు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ విషయాలు మనకి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము విశ్వాసులము, మేము భక్తి పరులము, మేము రక్షణ పొందేవారము అని మనం అనుకుని సణుగుడు గొణుగుడు మనం కలిగి ఉంటే, ఈ విధంగా ఈ ప్రజలు ఎలా, ఇజ్రాయేలీలు ఎలా శాపానికి గురి అయ్యో, శిక్షకు గురి అయ్యారో మనం కూడా అలాంటి శిక్షకు గురి కావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త పడదాం. మనం నిల్చున్నామని ప్రతి వాడు అనుకుంటాం కానీ పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అనేసి అపోస్తలుడైన పౌలు ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాము. అట్టి కృప, పడిపోకుండా మన భక్తి జీవితాన్ని దేవుని రాకడ వరకు కొనసాగించుకునే కృప
అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకున్నాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు నాయనా. ఈ దినమందు మీరు మాకు ఇచ్చిన వాక్యం కొరకు మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన నిల్చుచున్నానని తలంచి ప్రతివాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని మీరు వాక్యం ద్వారా మాకు తెలియజేసిన దేవా. ఇజ్రాయేలీలు మా ప్రభువా నాయనా మేఘం క్రిందను సముద్రంలోను బాప్తిస్మం పొంది ఉండియు ప్రభువా వారి విగ్రహారాధనకు లోనయ్యారు నాయన. మా ప్రభువా వ్యభిచారానికి లోనయ్యారు నాయన, సణిగారు నాయన, శోధించారు నాయన, ఎంతో జన నష్టము పొందారు నాయన, ప్రభు కీడు పొందారు నాయన. కానీ అలాంటి మా ప్రభు చేయకుండానైనా మీరు జాగ్రత్తగా నిలబడండి అని అపోస్తలుడైన పౌలు ద్వారా మాకు హెచ్చరిక చేసిన దేవా. వినిచిన బిడ్డలందరూ ప్రభువా నాయన ఈ శోధనకు నాయన వారు గురి కాకుండా ప్రభువా, యేసయ్యను శోధించకుండా, యేసయ్య మీద సణుగకుండా ప్రభువా మీ బిడ్డలుగా జీవించి మీ ఆశీర్వాదాలు పొందుకునే వారుగా చేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.